క్రీస్తుని గురించి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటి అంటే, ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలలో ఒక మాట మనకు బాగా తెలిసినటువంటి మాట, ఏలి ఏలి లమా సబక్తా, నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడనాడితివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాటలో క్రీస్తు పలికినటువంటి అరుపు వినపడుతుంది. ఆ అరుపు బాధతో కాదు, వేదనతో కాదు, అది ఒక ప్రవచన నెరవేర్పు. ఏంటది? బాధతో కాదు, వేదనతో కాదు, ఒక ప్రవచన నెరవేర్పు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ మాటను బట్టి మనకు అర్థం అవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఏంటంటే, తండ్రి అయిన దేవునికిని కుమారుడైన దేవునికిని ఇద్దరికి మధ్య సంబంధం, తండ్రి అయినటువంటి దేవునికిని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువునకు మధ్య సంబంధం తెగిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి ఆ సంబంధం తెగిపోవడానికి గల కారణం అంటే, దేవునికిని మానవునికి మధ్య సంబంధం చాలా అద్భుతంగా ఉండేది ఏదోను తోటలో. ఎలా ఉండేది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ప్రభు అయినటువంటి దేవుడు, ఆయన సాయంత్రం వేడయ్యేసరికి ప్రతి దినము ఆదామును ఎదుర్కోవడానికి వచ్చాడు. ఆయన ఆదాముతో సహవాసము చేయడానికి, ఆదాముతో సంచరించడానికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆదాము వెంటనే ఆ పండు తిన్న తర్వాత, మంచి చెడులనిచ్చేటటువంటి ఆ పండును తిన్న తర్వాత, ఆదాముకును దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము తెగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే వారిద్దరి మధ్య సంబంధం తెగిపోయిందో, వెంటనే ఏదెను తోటలో నుంచి ఆదాము బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మరలా తండ్రి అయినటువంటి దేవుని ప్రణాళిక ఏంటి అంటే, ఖచ్చితంగా ఇప్పుడు జరగాల్సినటువంటి విషయం, నా కుమారుడైనటువంటి మానవునికిని నాకును మధ్య తెగిపోయినటువంటి సంబంధాన్ని మరలా నేను ఐక్యపరచాలి అనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఐక్యపరచాలి అనుకున్నటువంటి సందర్భంలో జరగాల్సినటువంటి విషయం ఏంటంటే, కుమారుడైనటువంటి దేవుడు భూమి మీదకి దిగి రావాలి అంటే ఖచ్చితంగా జరగాల్సినటువంటి విషయం, ఆయన మానవునిగా మాత్రమే దిగి రావాలి. కింద ఎలా రావాలి? మానవునిగా. ఇంకా పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవునిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి కుమారుణ్ణి తండ్రితో ఐక్యపరచడం ఈయనకి ఇచ్చినటువంటి మిషన్. ఇది ఒక ప్రాజెక్ట్. దీనిలో కుమారుడైనటువంటి క్రీస్తు ఎంత నమ్మకముగా వ్యవహరించాడు అంటే, తండ్రి చిత్తమునకు తల వంచి ప్రతి బాధకు ఆయన తల వంచాడు, ప్రతి దానికి ఆయన ఒప్పుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవ జాతిని, మానవుణ్ణి తండ్రితో ఏకపరచడానికి దేనికైనా తెగించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? దేనికైనా తెగించాడు. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే, కుమారుడు అనేటువంటి క్రీస్తు పడినటువంటి వేదనలో, బాధలో, కష్టంలో, శ్రమలలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎద్దు నుండి తొలగించు అని అన్నప్పుడు ఆయనలో ఒక వేదన కనబడుతుంది. దీన్ని నేను భరించగలనా, భరించలేనా అనే ఒక ప్రశ్న ఆయనలో వచ్చిందేమో బహుశా. అయినప్పటికీ అంటాడు, నేను వచ్చినటువంటి పని ముగించుకునే సమాప్తము చేసుకుని వెళ్తాను. ప్రభువా, అయినను నా మాట ప్రకారముగా కాదు, నా చిత్త ప్రకారముగా కాదు, నీ చిత్త ప్రకారముగా మాత్రమే జరగాలి ఎట్టి పరిస్థితులు అని తండ్రి చిత్తమునకు తల వంచాడు. కుమారుడు బాధపడాల్సినటువంటి విషయం దేని గురించో తెలుసా? ఆయన బాధింపబడతానని కానీ, శ్రమ పెట్టబడతానని కానీ, నెట్టివేయబడతానని కానీ, కొట్టివేయబడతానని కానీ, సిలువ వేయబడతానని, వీటి గురించి ఆయన బాధపడలేదు. ఆయన పడినటువంటి బాధ దేని గురించి అంటే, ఈ క్షణాన్న, ఈ పరిస్థితులలో ఒక విషయం మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది. అదేంటంటే, తండ్రికి కుమారునికి మధ్య సంబంధం తెగిపోతుంది. ఏమవుతుందండి? తండ్రికి కుమారునికి మధ్య సంబంధం తెగిపోతుంది. ఇది ప్రభువైన క్రీస్తు భరించలేనటువంటి సమస్య.
మానవుడిగా ఈ భూమి నుండి భరించలేనటువంటి సమస్య. సింహాసనము మీద ఆయన ఆసీనుడై, సింహాసనము పక్కన ఆసీనుడై నిత్యము తండ్రితో సమానముగా ఆయన కొనియాడబడుతున్నటువంటి దేవుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏం చెప్పాను? మాట్లాడలేదు మీరు. కూర్చుని తండ్రితో సమానముగా స్తోత్రములు చెల్లించుకుంటున్నాడు. ఆయన తండ్రితో సమానంగా ఆయనకు పరలోకమందు అద్భుతమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉంది. అలాంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పడినటువంటి బాధ ఏంటంటే తండ్రికి ఆయనకు మధ్య సంబంధం తెగిపోతుంది. ఈరోజు ఆయన బిగ్గరగా అరుస్తూ ఒక మాట అంటున్నాడు, ఏలి ఏలి లమా సబక్త, తండ్రి నువ్వు నా చెయ్యి ఎందుకు విడినాడుతుంది. తట్టుకోలేనటువంటి బాధ. ఈ మాట ద్వారా మీకు అర్థం అవ్వాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే తండ్రి చిత్తానికి తలవంచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక విషయాన్ని మాత్రం తట్టుకోలేకపోయాడు. తండ్రితో సంబంధాన్ని పెంచుకునే విషయంలో మాత్రం తట్టుకోలేకపోయాడు. అనేక మంది దూషించినప్పుడు ఆయన అరవలేదు. అనేక మంది బాధ పెట్టినప్పుడు ఆయన అరవలేదు. వెన్నుపోటు పొడిచినప్పుడు అరవలేదు. గాయములు కొరడాతో దెబ్బలు కొడుతున్నప్పుడు మాంసం ఊడి ముద్దలు ముద్దలుగా కింద పడుతుంటే అరవలేదు. ఆయన అయ్యో నాకు నొప్పి వస్తుందని అరవలేదు. కానీ ఒక విషయంలో శరీరమునకు తగిలిన గాయము కంటే ఆయన మనసుకు ఒక గాయం తగిలింది. అదేంటంటే నా తండ్రిని నేనేం చేశాను ఈరోజు, నా తండ్రికి నాకు మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది అన్న బాధతో ఎక్కువ ఏడ్చాడు ఆయన. ఈరోజు మీ అందరికీ ఒక మాట తెలియాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే క్రీస్తు పడిన బాధ నీలో ఉందా? దేవునికి నీకును మధ్య ఒక సంబంధాన్ని దేవుడు ఉంచుకున్నాడు. అది మరలా క్రీస్తు రక్తము ద్వారా నీలో ఐక్యపరుచుకున్నాడు తెగిపోయినటువంటి సంబంధాన్ని. ఒకవేళ ఏ పాపము వలనైనా కానీ, దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యము వలనైనా కానీ క్రీస్తుకును దేవునికి నీకు మధ్య సంబంధం ఒకవేళ ఎడబాటులోనికి వస్తుందేమో, ఒకవేళ గుర్తు చేసుకో. దావీదు అంటాడు, తండ్రి నీ సన్నిధిని నా యొద్ద నుండి తీసివేయకము. కుమారుడు కూడా ఏడుస్తున్నాడు. ఏమనో తెలుసా? నా దేవా నా చెయ్యి నువ్వెందుకు విడనాడితివి అంటే దాని అర్థం నువ్వు నాకు ఎందుకు దూరం అయిపోయావు. ఒక మాటలో చెప్పాలంటే మనకును దేవునికి మధ్య పాపములు అడ్డుగోడగా ఉండి ఆయనను మనలను దూరం చేశాయంట. ఈ మాటను ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీ దోషములు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి? మీ పాపములు ఆయన ముఖమును ఏం చేశాయి? మరుగుపరిచాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనము దేవుణ్ణి చూడకుండా చేసినటువంటి ఒక క్రియ ఏంటి? పాపం. మనం దేవుని చూడకుండా చేసింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని చూడడానికి కానీ మనము దేవుణ్ణి చూడడానికి కానీ మధ్యలో పాపాలు ఉండిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ పాపములను బట్టి దేవునికి మనం దూరం అయ్యాం కాబట్టి ఆయన సిలువ మీద మన పాపములను మోసాడంట. ఆయన ఎప్పుడైతే మన అందరి పాపములను ఆయన భుజము మీద మోసుకుని లేకపోతే ఆయన మీద మోసుకున్నాడో ఇప్పుడు తండ్రి అయిన దేవునికి మన పాపములను బట్టి కుమారుడైనటువంటి క్రీస్తు పాపముగా కనబడుతూ ఉన్నాడు. నిర్దోషి అయినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన పాపములను ఆయన మీద మోపబడుట వలన, ఆయన మీద మోసుకునుట వలన తండ్రి అయిన దేవునికి కుమారుడు ఎలా కనబడుతున్నాడు? ఈరోజు పాపముగా కనబడుతూ ఉన్నాడు. ఆ పాపముగా కనబడుతున్నటువంటి క్రీస్తు వైపు చూడలేక, ఆ బాధను చూడలేక వెంటనే తండ్రి ముఖమును తిప్పుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని బట్టి ఎవరి బంధాలు విడిపోయాయి? ఎవరిని బట్టి ఎవరి కుటుంబం కొలాప్స్ అవుతుంది? ఇక్కడ దేవుని కుటుంబము మన పాపములను బట్టి నాశనం అవుతూ ఉంది. దేవుని కుటుంబము దేవునికి కుమారునికి మధ్య ఉన్నటువంటి సంబంధము
మన పాపాలను బట్టి ఏం చేయబడుతుంది? పాడు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మానవుడిగా ఇద్దరి మధ్య ఐక్యతను పెంచాలి తప్ప ఇద్దరి మధ్య బంధాన్ని విడగొట్టేవాడిని ఏమంటారో తెలుసా? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? మీకే వదిలేస్తున్నాను. అది ఇద్దరు స్నేహంగా ఉంటే చూడలేని కొంతమంది వాళ్ళిద్దరి మధ్యలో ఏం పెడతారు? వెళ్ళి పట్టుకెళ్ళి చిచ్చు పెడతారు. ఇద్దరు స్నేహితుల మధ్య పెడితే పర్లేదు, కానీ ఒక కుటుంబీకుల మధ్య, ఇద్దరు అన్నదమ్ముల మధ్య, లేకపోతే ఒక అత్తాకోడళ్ళ మధ్య, లేదు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అక్కా చెల్లెల మధ్య, భార్య భర్తల మధ్య ఎక్కువగా చిచ్చు పెట్టేటటువంటి సమాజంలో ఒకవేళ మీరు ఉంటే గనక అర్జెంటుగా అందులోంచి బయటకు రండి. బయటకు వచ్చి మీరేం చేయాలో తెలుసా? ఇద్దరు ఐక్యతను మీరు గోడలాగా కట్టే వ్యక్తులుగా, ఒక పిల్లర్లాగా నిలబడలేకపోతే కనుక మీలో అధికమైనటువంటి పాపపు క్రియలు ఉన్నాయని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా చెప్తున్నా, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు బంధాలు కట్టబడాలి మన మాటల వలన. అర్థమవుతుందా? మన చేష్టల వలన. ఈరోజు మన చేష్టల వలన, మన క్రియల వలన మానవుల కుటుంబాలే కాదు, దేవునికి కుమారునికి మధ్య సంబంధం తెగిపోయేలా చేశాం మనం. ఎంతకంటే దుర్మార్గత ఇంకేదైనా ఉందా? అయినప్పటికీ ప్రభువు అయిన క్రీస్తు వాటిని భరించి, ఒక్క మాటలో చెప్పాలంటే మనలను దేవునికి ఐక్యపరచుటలో ఆయన తండ్రికి దూరం అయినటువంటి క్షణం మనకు కనబడుతోంది. ఇది మామూలు విషయం కాదు. తండ్రికి నీ కుమారునికి మధ్య ఆ బంధం తెగిపోయిన ఒకే ఒక క్షణం మన పాపములన్నిటినీ కుమారుడైనటువంటి క్రీస్తు ఆయన శిలువ మీద మోసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి 22:1 కీర్తనల గ్రంథము 22:1 మనం చూస్తే, నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి. దావీదు ప్రవచిస్తూ ఉన్నాడు. దావీదు ప్రవచనం కలిగి ఉన్నాడు. నా దేవా నన్ను నువ్వు ఎలా విడనాడితివి. ఇదే మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, దేవా నా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచితివి. కారణం ఏంటి అంటే ఒక్క మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనకు చక్కగా కనబడుతుంది. చూద్దాం, చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరిని పాపంగా చేశారు? అసలు పాపం అంటే ఏంటో తెలియనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని మన కొరకు ఆయనను పాపముగా చేసేసాడు. అలా చేయకపోతే ఆ పాపము నీ మీదనే ఉండి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావని కుమారుడు చేయి విడిచిపెట్టాడు తండ్రి. నీ కొరకు కుమారుని యొక్క చేయి విడిచిపెట్టాడు. ఒక ఉదాహరణ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అది మరలా ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఏంటంటే, ఒక తండ్రి సముద్రంలోనికి వేటకు వెళుతూ ఉండగా కుమారుడు అన్నాడు, నాన్న నేను కూడా నీతో వస్తాను నాన్న అని అడిగాడట. అడిగితే, నాన్న సముద్రం కాస్తంత కష్టంగా ఉంటది కదా, వద్దు నువ్వు ఉండిపో అని అంటే, లేదు నాన్న నేను నీతో వస్తాను, నీతో వస్తేనే నాకు బాగుంటుంది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్దు నాన్న అంటే కుమారుడు బయలుదేరాడు. తండ్రి తీసుకుని వెళ్తూ ఉండగా కుమారుడు అన్నాడా, నాన్న నా స్నేహితుడు కూడా తీసుకుని వెళ్దాం నాన్న, వస్తానంటున్నాడు, ప్లీజ్ నాన్న బతిమాలితే కుమారుడు యొక్క స్నేహితుడిని తండ్రి తీసుకుని సముద్రంలోకి వెళ్ళి ప్రయాణమై వెళుతూ ఉండగా మధ్యలో అకస్మాత్తుగా అనుకోకుండా ఒక తుఫాను అలజడి ఆ పడవను కొట్టినప్పుడు తిరిగి రాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి భయంకరంగా ఆ అలలలో పట్టబడుతూ ఉంటే నెట్టు ఉన్నాడు తండ్రి. నాన్న గట్టిగా పట్టుకోండి, ఇద్దరు గట్టిగా పట్టుకోండి అని చెప్పి పడవలో ఉన్నటువంటి తండ్రిని కుమారుని హెచ్చరిస్తూ ఉండగా అనుకోని రీతిలో అకస్మాత్తుగా పడవ తిరగబడిపోగానే కుమారులిద్దరు పడిపోయారు. తండ్రి కూడా సముద్రంలో పడిపోయాడు. ఎటు చూసిన ఒడ్డు కనబడనటువంటి రీతిలో ఉండగా కుమారుడు ఇటు కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. కుమారుని యొక్క స్నేహితుడు అటు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు.
ఇంకా ఇద్దరు చచ్చిపోతున్నారు అనేటటువంటి సమయంలో తండ్రి ఈదటం మొదలు పెట్టాడు. కుమారుని వైపు ఈదుకుంటూ వెళ్తున్నాడంట. కుమారుని వైపు ఈదుకుంటూ వెళ్తున్నాడు. నాన్న నన్ను రక్షించు అని కుమారుడు అరుస్తున్నాడు. కుమారుని యొక్క స్నేహితుడు అంకుల్ నన్ను కూడా రక్షించండి అంకుల్ అని అరుస్తున్నాడు. అంటే గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తూ ఉంటే తండ్రి ఏం చేస్తాడు? ఎవరి వైపు వెళ్తాడు? ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? తండ్రి కూడా అదే చేశాడు. ఎగ్జాక్ట్ కుమారుడు వైపునకే ఈదుకుంటా కుమారుని రక్షించుకోవడానికి, మెళ్ళ మీద ఎక్కించుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భము దగ్గరికి వెళ్ళేసరికి కుమారుడు, నాన్న నా దగ్గరికి వస్తున్నావా, నేను రక్షించని ఊరట కలిగే లోపలనే ఈదుకుంటూ తండ్రి వెళ్ళి కళ్ళు ఇలా మూసుకుని కుమారుని విడిచిపెట్టి కుమారుడు యొక్క స్నేహితుల దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెంటనే కుమారుడు అరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నాన్న నన్ను ఎందుకు అలా వదిలేశావు? వాణ్ణి ఎందుకు రక్షించాలనుకుంటున్నావు అనే భావనతో నాన్న నన్ను కూడా రక్షించు అని ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో తండ్రి కళ్ళు మూసుకున్నాడు. కుమారుడు దగ్గరికి తీసుకుని వెళ్ళి కుమారుడు యొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకుని మెళ్ళ మీద ఎక్కించుకుని ఇలా తిరిగి కుమారుడు దగ్గరికి వెళ్దాం అనే లోపుగా కుమారుడు మాయమైపోయాడు, మునిగిపోయాడు, చనిపోయాడు. కన్నీరు కార్చుకుంటూ ఏడ్చుకుంటూ ఎక్కలేక రాలేక ఈదుకుంటూ తెల్లారయ్యేసరికి ఒడ్డుకు చేరుకున్నాడు తండ్రి. తన భార్య అడిగిందంట, ఏడి నా కొడుకేడి? వెంటనే భార్యతో అంటున్నాడు, మన కొడుకు ఇక్కడ లేడు, చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నా కొడుకు ఇక్కడ లేడు, చనిపోయాడు. మరి ఈడెలా బతికాడు? వీడిని రక్షించాను. వెంటనే కాలర్ పట్టుకుని అడుగుతుంది తల్లి, నీ కొడుకు కంటే బయటోడు ఎక్కువైపోయాడా? కుమారుడి కంటే నీకు బయటోడు ఎక్కువైపోయాడా? కుమారుని రక్షించలేకపోయావు, బయటోడిని తీసుకొచ్చావు, ఏం చేయమంటావు? నెత్తు కొట్టుకుని ఏడుస్తూ ఉంటే తండ్రి అక్కడ ఉండి అడుగుతూ బాధతో ఏడుస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏంటి తెలుసా? వీడు అన్యుడు, వీడికి రక్షణ లేదు. కానీ నా కొడుక్కి నా దేవుడు అంటే ఏంటో తెలుసు, రక్షణ అంటే ఏంటో తెలుసు, వాడికి వాక్యం అంటే ఏంటో తెలుసు. వాడు మరణిస్తే ఖచ్చితంగా నేరుగా పరలోకం వెళ్తాడు. కానీ వీడికి రక్షణ లేదు. కాబట్టి వాడు మరణించినా పర్వాలేదని వాడిని వదిలిపెట్టి వాడికి బదులుగా వీడిని రక్షించి తీసుకొచ్చి వీడికి రక్షణ జీవితాన్ని ఇద్దామని చెప్పి వీడిని రక్షించి వాడిని బలిగా నేను చేశాను. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు, లేదా నీ ఇష్టం, శిక్షిస్తావా శిక్షించు అని ఏడ్చుకుంటూ బాధను గుండెల్లో పెట్టుకుని వాడికి రక్షించినటువంటి వాడిని కూర్చోబెట్టి సువార్త చెప్పడం మొదలుపెట్టి వాడిని రక్షించగలిగాడంట తండ్రి. నా తండ్రి కూడా చేసింది నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విషయంలో అదే. మనందరినీ రక్షించడం కోసం సిలువ మీద ఆయన విడిచిపెట్టేశాడు. ఆయన సిలువ మీద ఆయనను మరణానికి అప్పగించేశాడు. ఆయన ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీరు కూడా ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, నాకు బదులుగా కుమారుడు పాపమైపోయాడు. నేను అవ్వాల్సినటువంటి ఆ పాపి స్థానంలో క్రీస్తు నిలబడిపోయాడు. 3 మేకులు పీక్కోలేక కాదు, ఆయన కేవలం మానవాళిని రక్షించుట కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన నువ్వు గుర్తెరిగి మరలా క్రీస్తును ఇంకొకసారి ఇబ్బంది పెట్టేవాడిగా కాకుండా, మరలా సిలువ వేసేవాడిగా కాకుండా ప్రభు అయినటువంటి క్రీస్తు విషయంలో పరిశుద్ధంగా జీవిస్తావని తెలియపరుస్తూ ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. 2 భయంకరమైనటువంటి విషయాలు జరిగాయి. ఒకటి, నీతిమంతుడు పాపమయ్యాడు. 2వది, తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడు దూరం అయ్యాడు. ఈ 2 ఎవరి వలన జరిగాయో తెలుసా? మన వల్లే జరిగాయి. అంటే మనము ఎంతటి దుర్మార్గతకు ఒడిగట్టి ఉండి ఉంటామో, కానీ ఆ దుర్మార్గతనంతటిని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రోజు ఏం చేశాడు? మోసి సమాప్తము చేశాడు. తండ్రితో మనలను ఐక్యపరచుటకు ప్రాణమును తెగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం ఏ విధంగానూ ఆయనను నిర్లక్ష్య పెట్టదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు ఈరోజు నేరుగా మనలను ఆ వాగ్దానంలోనికి నడిపించాడు. ఆ వాగ్దానంలోనికి మనల్ని నడిపించాడు. ప్రభువా, నువ్వు నన్ను విడువనన్నావు కదా, నా పాపమును బట్టి నేను తృణీకరింపబడినటువంటి వాడను కదా, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు ప్రభా, నువ్వు అడుగుతావేమో అని
ఆయన తన కుమారుని బలిగా ఇచ్చి నిన్ను పరలోక రాజ్యపు వారసునిగా నియమించుకున్నాడు ఆయన. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అలాంటి క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నటువంటి మన జీవితాలు క్రీస్తుకు ఇంకా దగ్గరైన వారముగా మనం జీవిస్తే గనక మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇంకాను మనల్ని ఈ లోకంలో వెలుగుగా ఉంచుతూ ఉన్నాడు. అలాంటి దేవుడు మనం కలిగి జీవితం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రైస్తవ